కాంగ్రెస్ పై తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపించారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు చురకలిస్తుంటే హామీలు అమలవుతున్నాయా అన్నారు. కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలంటే త్వరలో జరిగే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీలో గుడుంబా ఏర్లై పారుతుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలకి కన్నీళ్లు తెచ్చిందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తు ఉండదు. కాంగ్రెస్ కోటేస్తే వాళ్ళు చేసిన తప్పులను, వాళ్ళ మోసాలను మనం అంగీకరించినట్టు అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, అనుకోవద్దు మీరు. 2000 పెన్షన్ 4000 ఇవ్వకపోయినా మనం ఓటేసినట్టు అవుతుంది. 17,000 రైతు బంధు ఇవ్వకున్నా ఓటేసినట్టు అవుతుంది. 500 బోనస్ ఇవ్వకున్నా ఓటేసినట్టు అవుతుంది. 2 లక్షల రుణమాఫీ ఇవ్వకున్నా ఓటేసినట్టు అవుతుంది. తులం బంగారం ఎగబెట్టినా ఓటేసినట్టు అవుతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం జాగ్రత్తగా ప్రజలను చైతన్యవంతం చేయాలి. బాగా ఆలోచించండి. నిజంగా కేసీఆర్ ప్రభుత్వం లేకపోతే, కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చినావే? తెలంగాణనే రాకపోతే కామారెడ్డి జిల్లా అవుతుండనావే? అవుతుండనా? కామారెడ్డికి ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణ ఉద్యమంలో తొలినాళ్లలో గులాబీ జెండాను గుండెకు హత్తుకొని ఆ రోజు నిజామాబాద్ జిల్లా పరిషత్ గెలిచిందంటే అది కామారెడ్డి ప్రాంతం యొక్క చైతన్యం అని చెప్పుకోక తప్పదు. 2001లో 2 జిల్లా పరిషత్లే గెలిచాం మనం. పార్టీ పెట్టిన 6 నెలలకే. ఒకటి నిజామాబాద్ జిల్లా, రెండవది కరీంనగర్ జిల్లా. ఆ రోజు కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతంలో అన్ని మండలాలు గెలిచి నిజామాబాద్ జిల్లా పరిషత్ను కైవసం చేసుకొని ఈ గులాబీ జెండాకు జీవం పోసిన ప్రాంతం ఈ కామారెడ్డి ప్రాంతం. నేను మీతో కోరేది ఒక్కటే. సరే, మొన్న శాసనసభ ఎన్నికల్లో పొరపాటో గ్రహపాటో ఏదో జరిగిపోయింది. గతం గతః. భవిష్యత్తు మీద దృష్టి పెడదాం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మన సత్తా జాటి మన అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ గారిని పెద్ద మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉంది. అనిల్ ఉద్యమకారుడు. ఆయన 2001లోనే గులాబీ జెండా బట్టి కేసీఆర్ నాయకత్వంలో పనిచేసిన ఒక ఉద్యమకారుడు ఇవాళ గాలి అనిల్ కుమార్ గారు. అంటే మొదటి నుంచి పార్టీలో